న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా గున్నం శ్రీనివాస్ ఏకాగ్రీవంగా నియమితులయ్యారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వి రత్నమ్మను ఎన్నిక చేశారు. నెల్లూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 1000 మంది పై సభ్యులతో రాష్ట్రంలోని అగ్రగామి సంస్థగా పేరుగాంచి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో మ్యారేజ్ మీటర్స్ చేరికలతో ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా నారాయణ, సాయి ప్రసాద్, సిద్దేశ్వర్, వెంకటాద్రి తదితరులు పాల్గొని జిల్లా కమిటీని ఏకాగ్రీవంగా ఎంపిక చేశారు. వారు మ్యారేజ్ గురించి చెప్పారు. వారికి ఉన్న సంబంధాలు చాలా పెద్దవి. మీరు ఈ సమైక్యలో అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు మీ పేరు ప్రపోజ్ చేశారు, ఇలాంటి కూడా అయిపోయారు. బట్ ఏంటంటే మంచి పేరు కావాలి నెల్లూరు జిల్లాకు. మీరు ఆల్రెడీగా న్యూస్ రిపోర్టర్ కూడా, మీరు ప్రజల్లోకి పోవాలంటే మీ న్యూస్లోకి ఈ విధంగా ఫోటోస్ అని చేయకపోతే మేము మరీ వాపస్ ఇస్తాం. చాలా మంది ఫస్ట్ లో మోసపోయేది ఏంటంటే మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు, కానీ మన దగ్గరకు వచ్చేసేటప్పుడు పెళ్లిళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెడతారు, ₹1,00,000 ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. మీరు దగ్గరకు వచ్చేటప్పుడు అమ్మ మేము 20,000 తీసుకోవచ్చు కదమ్మా, మీరు ఏం కష్టపడ్డారు, ఈ టైప్ లో మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ మనం ఎందుకు చేసుకోవాలి? మనం లేకపోతే మీకు పెళ్లిళ్ళే లేదు. మనం అంటూ లేకపోతే అసలు మీకు టైమే లేదు, మీ పిల్లలకి మంచి మ్యారేజెస్ టైమే లేదు. ఆ టైం మనం తీసుకొని మన ఫ్యామిలీకి దూరమై మనం చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి బానిస బతుకు ఉండాలి? మనం కూడా నిజాయితీగా పనిచేద్దాం. అంటే మీకు సపోజ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 మంది మనం ఉన్నాము అనే ఒక ధైర్యం వచ్చినప్పుడు 100% మనకి సపోర్ట్ అనేది ఏర్పడుతుంది. 100% మనమందరం కూడా అంటే నాది కాదు కదా అని వదిలేస్తే కాకుండా, అంటే రేపు నాకు అదే పరిస్థితి రావచ్చు, అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ వస్తారు? నేను నీకు సపోర్ట్ వచ్చినప్పుడే ఇద్దరు వాళ్ళు నాకు సపోర్ట్ వస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం. అంటే ఎదుటి వాళ్ళకి మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్ గా మనకు కూడా వస్తుంది. మన అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, మన ఫ్యామిలీలో సమస్య వచ్చినప్పుడు మనం ముందుగా ఒక చేయుని ముందుకు ఇవ్వగలిగితే 10 చేయులు వస్తే ఒక బలం అనేది ఏర్పడుతుంది. మనం ఎవరు ఏం చేయలేరు. మనం చేసేది చెడ్డ పని కాదు, చాలా విలువైన పని. డెఫినెట్ గా అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. డెఫినెట్ గా మా టీం కి మీ అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని పేరుగా చెప్పుకోలేము. ఈ సభలో నాకు చాలా చాలా సంతోషంగా ఉంటది. అంటే నేను లేకపోయినా కూడా ఆఫీస్ కి ఏ రోజు చెడ్డ రాకుండా తీసుకురావడం గొప్పతనం. మీ అందరికీ ధన్యవాదాలు. ఆత్మీయ సమస్యకి అందరూ వచ్చిన అక్క చెల్లెలకు అందరూ రన్ అవుతుంటే మా స్టాఫ్ ఉన్నారు. చాలా చాలా నిబ్బరంగా ఎవరు ఏ విధంగా కోపంగా అడిగినా కూడా సారీ మేడం, క్షమించండి మేడం అంటూ మా మ్యారేజ్ పేరుకి ఉన్నతనని ఈరోజు తెచ్చుకుని వచ్చారు. మన అఖిల, మా ఇన్ఛార్జి లక్ష్మి కానీ, ఇప్పుడు కావ్య కానీ, నాయక్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మా దగ్గర దాదాపు 10 మంది స్టాఫ్ పనిచేస్తారు. సమీనా, అఖిల, మా ఇన్ఛార్జి, మా టోటల్ గా పాపం ఈ రోజు అంటే ఒక్కొక్కసారి నేను కూడా అరుస్తూ ఉంటాను, అన్ని బాధలు భరిస్తూ కూడా ఎంత సక్సెస్ఫుల్ గా అంటే మాకు రిజిస్ట్రేషన్ మేము మనీ రిటర్న్ బ్యాక్ కొడుతున్నాం. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంతటి గౌరవం ఇచ్చినటువంటి అందరికీ నా పేరు అందరికీ అభినందనలు. ఈ పదవిని వదులుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. ఎందుకంటే చిన్న తప్పు నా మీద చూపించినా కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా నువ్వు చేసేది కరెక్ట్ కాదనుకుంటే ఈ రోజు కూడా నేను తొలగిపోతే రెడీగా ఉన్నాను. కానీ డెఫినెట్ గా మీ దగ్గర మంచి మనలో పొందుతానని ఆ నమ్మకం నాకుంది. మీ సమస్యలో ఫస్ట్ నా సమస్యగా ముందుకు వస్తాను 100%. అది మీరు తొందరలో మీ ఫ్యామిలీలో నెంబర్లు నన్ను తీసుకుంటారు, అది నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు సమైక్య మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరులో సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అందరికీ నేను అంటే సేవా దృక్పథం పక్కన పెట్టేస్తే మన మీడియేటర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుగా ఉండి పోరాడే వ్యక్తిగా నేను ఉంటాను. డెఫినెట్గా నా మీద ఈ బాధ్యత ఇచ్చినందుకు డెఫినెట్గా దాన్ని నేను న్యాయం చేస్తారని
ఈ సభా కుటుంబంలో చేస్తాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగేందుకు రాష్ట్ర కమిటీ నుంచి కూడా అబ్జర్వర్స్ వచ్చారు. అందులో భాగంగా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య, నేను, తర్వాత నారాయణ గారు గిద్దలూరు నుంచి వచ్చారు, తర్వాత సాయి ప్రసాద్ గారు అనంతపురం నుంచి వచ్చారు, తర్వాత సిద్ధేశ్వర గారు మన కర్నూలు జిల్లా నుంచి వచ్చారు, అదేవిధంగా నంద్యాల నుంచి కమ్మిరెడ్డి గారు, అనంతపురం నుంచి మరి సూరిబాబు గారు వీళ్ళంతా వచ్చి వారి సమక్షంలో ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా మన ఆనరీ ప్రెసిడెంట్గా శ్రీ హరినారాయణ రెడ్డి గారిని, తర్వాత ప్రెసిడెంట్గా శ్రీ గుండం శ్రీనివాస గారిని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా జరిగాయి, చాలా సజావుగా జరిగాయి. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర రెడ్డి, తర్వాత మహిళా ప్రెసిడెంట్గా రత్తమ్మ గారు, సెక్రటరీగా ఎం రమేష్ గారు కావలి, తర్వాత జాయింట్ సెక్రటరీగా రాజ్యలక్ష్మి, తర్వాత ఏ రాజు గారు, ట్రెజరర్గా ఈసి విమల్ గారు రవిరెడ్డి, తర్వాత బుట్ట మౌనిక, కంపావని, రఘురామయ్య, ప్రియదర్శిని, రమణయ్య, ప్రసన్నలక్ష్మి వీరిని ఈరోజు నెల్లూరు జిల్లాలో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గంగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీరంతా ఎంతో కష్టపడి నెల్లూరు జిల్లాలో ఒక మ్యారేజ్ మీడియర్ వ్యవస్థకు మంచి పేరు తెప్పించాలని, సమాజంలో మంచి గుర్తింపు తేవాలని, మంచి మంచి వివాహాలు చేసి ఒక వ్యవస్థలో మంచి పేరు తెచ్చుకొని సమాజంలో కూడా మంచి వ్యవస్థలో నిలవడాలని ఈరోజు గుండం శ్రీనివాస గారిని వారి కార్యవర్గాన్ని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.